అందరూ నమస్కారం. వెల్కమ్ టు యోగ్ స్టాక్. బాగున్నారు కదా? యాక్చువల్‌గా ఇవాళ న్యూస్ ఏంటంటే 4500 మంది స్టూడెంట్స్‌ని జర్మనీ నుంచి డిపోర్ట్ చేస్తున్నారని చెప్పి మీడియాలో వచ్చింది. యాక్చువల్‌గా జర్మనీ నుంచి డిపోర్టేషన్స్ అయితే జరుగుతున్నాయి. బట్ కొంతమంది స్టూడెంట్స్‌ని కూడా డిపోర్ట్ చేస్తున్నారు. అండ్ జనరల్‌గా ప్రతి చోట ఎలా అంటే పాపం స్టూడెంట్స్ వాళ్ళని డిపోర్ట్ చేస్తున్నారు. అనవసరంగా అక్కడికొచ్చి వాళ్ళు ఇరుక్కుపోయారు. అది ఇది అని చెప్పేసి కొంత ఇన్ఫర్మేషన్ అయితే షేర్ అవుతుంది. దాని గురించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తా. అసలు వాళ్ళని ఎందుకు డిపోర్ట్ చేస్తున్నారు? సో ఇదేంటంటే ఒక ఇంపార్టెంట్ వీడియో. నెక్స్ట్ ఎవరైనా సరే ఫారెన్ అంటే జర్మనీ గానీ, వేరే అదర్ కంట్రీస్‌కి రావాలి అనుకుంటే మీరు చూసుకోండి ఏ వీసా మీద వస్తున్నారు? అసలు ఆ వీసా గైడ్‌లైన్స్ ఏంటి? ఇవన్నీ చూసుకోకుండా వస్తే తర్వాత ఇబ్బంది పడాల్సిన పరిస్థితులొస్తాయి. ఓకే. నా ఛానల్ కనుక ఫస్ట్ టైమ్ వచ్చినట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోలు నచ్చితే మాత్రం లైక్ ఇచ్చి వీడియో చూడటం స్టార్ట్ చేయండి. సో ఇది కొంచెం ఇంపార్టెంట్ అవేర్‌నెస్ వీడియో. మీరు ఎవరికైనా షేర్ చేస్తానంటే ప్లీజ్ చేయండి. ఇంకా టాపిక్‌లోకి వెళ్తే యాక్చువల్‌గా జర్మనీ నుంచి అయితే డిపోర్టేషన్స్ ప్రస్తుతానికి బాగా జరుగుతున్నాయి. అసైలమ్ సీకర్స్ ఎవరెవరైనా వాళ్ళ అప్లికేషన్ పెట్టుకొని ఉండుంటే రిజెక్ట్ అయ్యుంటే వాళ్ళని డిపోర్ట్ చేస్తున్నారు. అదర్ దాన్ దట్ ఎవరైనా ఇల్లీగల్‌గా ఉంటే డిపోర్ట్ చేస్తున్నారు. ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు అంటే రీసెంట్‌గా ప్రతి కంట్రీలో జరిగినట్టే ఇమ్మిగ్రేషన్ గొడవలు అనేవి ఆ కంట్రీలో కూడా జరిగినాయి. ఇక వేరే వాళ్ళ ప్రెజెన్స్ ఎక్కువైపోతుంది అన్న ఉద్దేశంతో ఇంకా సేమ్ యూకే ఎలా అయితే యుఎస్ ఎలా అవుతుందో, ఆస్ట్రేలియా ఎలా అవుతుందో జర్మనీ కూడా అలానే సీరియస్ డెసిషన్ తీసుకొని డిపోర్ట్ చేస్తుంది. అయితే రీసెంట్ గా మీరు చూస్తుంటే కనుక జర్మనీ ఇండియా తోటి మంచి ఇమిగ్రేషన్ కి సంబంధించిన అగ్రిమెంట్లు చేసుకుందని చెప్పి మన దేశం వాళ్ళ దేశము ట్రీటీ ఉందని చెప్పేసి జర్మనీ ఎక్కువ ఆఫర్ చేస్తుంది జాబ్స్ అది ఇది అని చెప్పేసి చాలా చూసే ఉంటారు మీరు. యా అదైతే కరెక్టే. బట్ ఇక్కడ ఇమిగ్రేషన్ లో కూడా రకరకాలు ఉంటాయి. వర్క్ వీసాలు, స్టూడెంట్ వీసాలు ఇలా చాలా రకాలు ఉంటాయి. అయితే ఇప్పుడు డిపోర్ట్ చేసేటువంటి స్టూడెంట్స్ ఎవరయ్యా అంటే యాక్చువల్ గా వాళ్ళు ఏం తప్పు చేసిన వాళ్ళు కాదు, క్రిమినల్ రికార్డు ఉన్న వాళ్ళు కాదు. మరి ఎందుకు డిపోర్ట్ చేస్తున్నారు అంటే ఒక పర్టిక్యులర్ వీసా ప్రోగ్రామ్ ఏదైతే ఆ ఐయు యూనివర్సిటీ బెర్లిన్ లో ఉండేటువంటి యూనివర్సిటీలో ఉందో ఆ పర్టిక్యులర్ ప్రోగ్రామ్ వచ్చేసి హైబ్రిడ్ ప్రోగ్రామ్ అంటారు అనమాట. హైబ్రిడ్ అంటే జనరల్ గా మనం ఐటీ జాబ్ వాళ్ళందరూ చేసేదే కదా, 2 రోజులు ఆఫీస్కి వెళ్ళడం, 3 రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ టైప్. ఈ పర్టిక్యులర్ కోర్స్ ఏదైతే ఉందో వీళ్ళు చూస్ చేసుకున్నటువంటిది హైబ్రిడ్ కోర్స్. అంటే ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది 80% ఆఫ్ ద కోర్స్ వచ్చేసి ఆన్లైన్ లోనే ఉంటది. ఇంకా మిగిలిన 20% 10% క్యాంపస్ ప్రెజెన్స్ అంటే 3 నెలలకు ఒకసారి క్యాంపస్కి వెళ్ళడము, 6 నెలలకు ఒకసారి క్యాంపస్కి వెళ్ళడము టైప్ లో ఉంటుంది అనమాట. సో ఇప్పుడు వాళ్ళు ఇమిగ్రేషన్ అంతా రివ్యూ చేసి వాళ్ళు చెప్పింది ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈ కోర్సు ఆన్లైన్ లోనే ఉంది కాబట్టి ఫిజికల్ గా స్టూడెంట్ ప్రెసెంట్ అవసరం లేదు. సో స్టూడెంట్ ఇక్కడ బెర్లిన్ లోనే ఉండి జర్మనీలోనే ఉండి చదువుకోవాల్సిన అవసరం లేదు అనేసి వాళ్ళు ఆ పర్టికులర్ వీసా ప్రోగ్రామ్ ఏదైతే ఉందో వీసా కంప్లైంట్స్ అనేవి ఉంటాయి కదా, వీసా ఇచ్చారు వాళ్ళకి అంటే స్టూడెంట్ ఫిజికల్ గా యూనివర్సిటీలో క్లాసెస్ అటెండ్ అవ్వాలి. ఆ వీసా పర్టికులర్ స్టూడెంట్ వీసా రూల్స్ ప్రకారం. ఇక్కడ ఏంటంటే వీళ్ళు క్లాసెస్ అవ్వట్లేదు. సో చాలా మంది ఈ పర్టికులర్ ప్రైవేట్ యూనివర్సిటీలో త్రూ ఏజెంట్ ద్వారా వీళ్ళంతా ఎన్రోల్ చేసుకున్నారనమాట. మెయిన్ ఏంటంటే అంటే చదువుకునే వాళ్ళు ఆబ్వియస్లీ ఒక 10-20% ఉంటారు. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అబ్రాడ్ వచ్చే వాళ్ళల్లో ఓన్లీ డబ్బులు సంపాదించుకోవటానికి వచ్చే వాళ్ళే ఉంటారు అనమాట. సో వీళ్ళు ఆ పర్టికులర్ ఆన్లైన్ ప్రోగ్రామ్ మీద జర్మనీ వచ్చేసి ఆబ్వియస్లీ ఇంకా పార్ట్ టైం జాబులు చేసుకోవటం, ఆన్లైన్ కోర్సే కదా, మనం అటెండ్ అయినా అవ్వకపోయినా పెద్ద పట్టించుకునేది ఏమి ఉండదు ఆ టైప్ లో ఉంటది కాబట్టి. సో అలా చాలా మంది జర్మనీ వచ్చేసారు. వచ్చేసి ఇక్కడ వీసా సిస్టమ్ ఏదైతే ఉందో అది కరెక్ట్ గా ఫాలో అవ్వలేదు కాబట్టి, అంటే ఫాలో అవ్వలేదంటే వీళ్ళు ఫాలో అయ్యారు. వీళ్ళు రూల్ ప్రకారం ఆ క్యాంపస్ లెటర్ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఇచ్చినటువంటి కాలేజీకి సంబంధించిన లెటర్ తోనే వీసా తీసుకుని వచ్చారు. బట్ ఆ పర్టికులర్ వీసాని ఇప్పుడు వీళ్ళు రివ్యూస్ ఇవన్నీ వీసాలకు సంబంధించినవన్నీ రివ్యూలు అనేవి జరుగుతున్నాయి. ఆ పార్ట్ ఆఫ్ ద రివ్యూలో వీళ్ళు గమనించింది ఏంటంటే ఇంతమంది ఈ వీసా మీద అంటే మన ఇండియన్సే కాకుండా వేరే వేరే కంట్రీల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు కదా. సో ఇంతమంది ఈ పర్టికులర్ హైబ్రిడ్ ప్రోగ్రామ్ మీద జర్మనీ వచ్చారు. సో వీళ్ళందరూ ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు అనేది డిసైడ్ చేసి వాళ్ళందరికీ అవకాశం ఇచ్చారు. మీ అంతటా మీరు వెళ్ళిపోతే ఫైన్, నో ప్రాబ్లం. మీరు వెళ్ళకపోతే మేము డిపోర్ట్ చేయాల్సి వస్తుంది. ఇది అసలు యాక్చువల్ స్టోరీ అన్నమాట. సో ఆన్లైన్ కోర్సు కాబట్టి మీరు ఫిజికల్ గా ఉండాల్సిన అవసరం లేదు అని వాళ్ళని డిపోర్ట్ చేస్తున్నారు.
మరి ఆన్లైన్ కోర్స్ అయినప్పుడు వీసా ఎందుకు ఇచ్చారు అని కూడా మీకు ఒక డౌట్ రావచ్చు. ఇప్పుడు ఈ ఇమిగ్రేషన్ క్రైసిస్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి వాళ్ళు డిస్కషన్స్ అనేవి స్టార్ట్ చేశారు అనమాట. దీని మీద కోర్టులో కూడా ఏదో డిస్కషన్ జరిగింది. యాక్చువల్ గా ఈ పర్టిక్యులర్ ప్రోగ్రామ్ ఐయు యూనివర్సిటీలో ఏదైతే ఉందో అది ఆన్లైన్ లో మీరు కంప్లీట్ చేయగలిగినప్పుడు అసలు జర్మనీలో స్టూడెంట్ ఫిజికల్ ప్రెసెంట్ ఏంటి, ఇప్పుడు అవసరం ఏంటి అనే దాని మీద డిస్కషన్ జరిగింది. సో కాబట్టి ఏంటంటే మోస్ట్ ప్రాబబ్లీ గవర్నమెంట్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఆన్లైన్ కోర్సు కాబట్టి దట్టు ఇది అక్రెడిటెడ్ ప్రైవేట్ యూనివర్సిటీ అనమాట. సో వీళ్ళ కోర్సులు కూడా కొన్ని రకరకాల డిఫరెంట్ గా ఉంటాయి. కాబట్టి ఏంటంటే మీకు అవసరం లేదు, స్టూడెంట్ ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు, ఇండియా వెళ్ళిపోమని చెప్పండి, అక్కడి నుంచి ఆన్లైన్ లో అటెండ్ అవ్వండి. అంటే ఇండియా అని కాదు, ఏ స్టూడెంట్ ఎవరు ఏ కంట్రీ ఉన్నాడో ఆ కంట్రీకి వెళ్ళిపోయి ఆన్లైన్ లో కోర్స్ అటెండ్ అవ్వమని చెప్పండి అని చెప్పేసి వాళ్ళు చెప్పారనమాట. అయితే ఈ 4500 అనేది యాక్చువల్ గా గవర్నమెంట్ ఎక్కడా కన్ఫర్మ్ చేయలేదు, జర్మన్ గవర్నమెంట్. బట్ మోస్ట్ ఆఫ్ ది న్యూస్ మీడియాస్ లో ఏంటంటే అక్కడిక్కడ వస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ ఏంటంటే 4500. బట్ ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే జర్మనీ వెళ్ళి చదువుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా సరే, ఇది కూడా వీళ్ళందరూ కూడా మోర్ ఆర్ లెస్ ఏజెంట్స్ ద్వారానే వచ్చారు. సో పర్టికులర్ గా మీరు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇమిగ్రేషన్ అనేది చాలా టైట్ గా కంట్రోల్డ్ గా నడుస్తుంది ప్రతి కంట్రీలో. సో మీరు జర్మనీ వెళ్ళి చదువుకోవాలంటే ఫస్ట్ మీరు జాగ్రత్తగా రీసెర్చ్ చేసుకోండి. ఈ హైబ్రిడ్ ప్రోగ్రాంలలో మాత్రం ఎవ్వరూ జాయిన్ అవ్వకండి. ఎందుకంటే హైబ్రిడ్ అనేది ఆన్లైన్ కోర్సు కాబట్టి ఆబ్వియస్లీ మీ ఫిజికల్ ప్రెజెన్స్ అనేది అక్కడ అవసరం లేదు కాబట్టి మీకు వీసాలు ఇంకా ముందు రాకపోవచ్చు, ఉన్న వాళ్ళని కూడా డిపోర్ట్ చేసే ఛాన్స్ ఉంది. సో ఎవరైనా సరే మీకు కనుక గవర్నమెంట్ లెటర్స్ ఇచ్చో మిమ్మల్ని వెళ్ళిపోమనో డిపోర్ట్ చేస్తామనో లేకపోతే మీ అంతటా మీరుగా వెళ్ళిపోవటమే బెటర్ నా ఉద్దేశంలో. ఎందుకు అంటే పొరపాటున వాళ్ళు కనుక డిపోర్ట్ చేస్తే జనరల్ గా బార్ స్టాంప్ వేస్తారు. ఆబ్వియస్లీ ఒక్కసారి పాస్పోర్ట్ లో బార్ స్టాంప్ పడింది అంటే మీరు మళ్ళీ నెక్స్ట్ ఫర్దర్ గా వేరే కంట్రీకి వెళ్ళాలంటే ఇబ్బంది అవుద్ది అనమాట. లేదు అంటే మీరు వేరే ఏమన్నా యూనివర్సిటీస్ లో ఫిజికల్ ప్రెసెన్స్ ఉన్నటువంటి కోర్స్ ఏదన్నా ఉంటే జాయిన్ అవ్వండి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ కి జర్మన్ అనేది రాదు. ప్రైవేట్ యూనివర్సిటీలో ఇంగ్లీష్ కోర్సులు ఉంటాయి. వీళ్ళు ఏంటంటే ఏదో ఒక రకంగా ఇంగ్లీష్ కోర్సులో ఎన్రోల్ అయిపోయి జర్మనీ వచ్చేసి పార్ట్ టైం జాబులు చేసుకుంటా డబ్బులు ఇండియాకి పంపించుకుంటా ఉంటారు. కానీ వీళ్ళ ఉద్దేశం చదువుకోవాలని కాదు. చదువుకోవాలి అని అనుకుని వచ్చేటువంటి స్టూడెంట్స్ ఏంటంటే B1, B2, C1, C2. C1, C2 ఈజ్ వెరీ హై లెవెల్, A1, A2, B1, B2 ఈజ్ రీజనబుల్ లెవెల్ అనమాట. ఈ లాంగ్వేజెస్ నేర్చుకుని ప్రాపర్ యూనివర్సిటీ ఎత్తుకొని, ఎందుకంటే అక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్. మీరు పబ్లిక్ యూనివర్సిటీలో డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, ప్రైవేట్ యూనివర్సిటీస్ లో డబ్బులు కట్టాలి. సేమ్ ఇండియాలో కనుక గవర్నమెంట్ కాలేజీలు ప్రైవేట్ కాలేజీలు ఎలా ఉన్నాయో మీరు ప్రైవేట్ కాలేజీలకి వెళ్ళి ఫీజు కట్టి చదువుకోవాలి. నారాయణ చైతన్యాలో ఫీజు కట్టి చదువుకోవాలి. అదే మీ గవర్నమెంట్ కళాశాలలు 10 రూపాయలు 20 రూపాయలు అట్లా కట్టే ఉంటాయి చూసారా చాలా. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని గవర్నమెంట్ కాలేజీలు అన్ని పోయినాయి అనుకోండి, లేవు. అలాంటి కాలేజీలలో అంటే ఫీజు తక్కువ ఉంటుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే. మీకు మోర్ ఆర్ లెస్ ఈ ఒక్క సెమిస్టర్ కి 150 euros 200 euros కడతారు అంతే. అదే మీరు ప్రైవేట్ యూనివర్సిటీ అయితే మోర్ దాన్ 10,000 euros ఒక్కోసారి కట్టాలి, కోర్సును బట్టి అనమాట కట్టాల్సి వస్తుంది. అది డిఫరెన్స్ సేమ్ ఇండియా లాగే. కాబట్టి ఏంటంటే మీరు పబ్లిక్ యూనివర్సిటీలోనే ఎన్రోల్ చేసుకోవడానికి ట్రై చేయండి. అది ఫ్రీ ఎడ్యుకేషన్ కాబట్టి దానికి లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ అనేది కంపల్సరీ ఉంటుంది. మీరు లాంగ్వేజ్ నేర్చుకొని మీరు ప్రాపర్ గా చదువుకుంటే ఆబ్వియస్లీ మీకు ఫర్దర్ గా స్పాన్సర్షిప్ దొరికి జాబ్లు వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. కానీ మీరు ఇలా షార్ట్ కట్ లో ఏదో డబ్బులు సంపాదించుకోవడం కోసం ఏదో ఒక యూనివర్సిటీ ఎత్తుకొని వస్తే ఇలానే ఇప్పుడు డిపోర్ట్ అయిన వాళ్ళ పరిస్థితి అందరూ ఏంటంటే వాళ్ళు డిపోర్ట్ చేస్తే బార్ స్టాంప్ వేస్తారు, లేదు అదర్ ఆప్షన్ అయితే లేదు. కంపల్సరీ ఎక్స్టెన్షన్స్ ఎవరెవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళందరికీ రిజెక్ట్ చేసి ఆఫర్ ఇస్తున్నారంట. మీరు మీ అంతటా మీరు వెళ్ళిపోండి, లేదంటే మేము డిపోర్ట్ చేస్తామని. సో ఇది మెయిన్ జర్మనీ గురించి. బట్ ఎవరైనా సరే ఏ కంట్రీకైనా మీరు యూరోప్ కానీ యూకే కానీ లేకపోతే ఎక్కడికైనా వస్తున్నారంటే అస్సలు మీరు ఏ వీసా మీద వస్తున్నారో తెలుసుకోండి. చాలా మంది చేసేటువంటి బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే వాళ్ళు ఏ వీసా మీద వస్తున్నారో వాళ్ళకే తెలియదు. ఫారెన్ వెళ్తున్నామా లేదా, ఏజెంట్ వీసా వేయించాడా లేదా, ఫ్లైట్ ఎక్కుతున్నామా లేదా, ఇలాగా ఎంతో మంది వచ్చి ఇబ్బంది పడుతున్నారు ఫారెన్ లో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని చెప్దాం అనుకుంది. వీడియో మీకు నచ్చినట్టు ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.